పెట్టుకోను, లేదంటా ఉంటే ఇతరగా ఏదో ఒక రూపాన వాళ్ళు సేల్ చేసుకొని, వాళ్ళు అమ్ముకొని, వాళ్ళు దాని మీద జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు. కాబట్టి మనం అవసరం ఉంటే తీసుకో, అవసరం లేకుంటే వదిలే. మరి దాని మీద ఇది ఉండదా, ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా, ఇవి ఉన్నాయి. ఈ మగవాళ్ళందరూ కూడా పోయి అడగండి, ఆడైనా స్టార్ హోటల్కి పోండి, లేదు ఇంకా హోటళ్ళు ఉన్నాయి కదా, బేకరీలు ఉన్నాయి, పోయి అడగండి. స్టోర్లు ఉన్నాయి కదా, అన్ని స్టోర్లకు పోయి చూడండి ఏ విధమైనటువంటి నాణ్యత లేనటువంటి ముడి సరుకులు, నాణ్యత లేనటువంటి వస్తువుల్ని సేల్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చికెను, ఎన్ని రోజుల నుంచి చేపలు, రొయ్యలు, మటను, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టు మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సప్లై చేస్తున్నారు ఏందనేది. అటువంటి పెద్ద పెద్ద స్టార్ హోటల్కి పోయి చేయండి. ఇటువంటి మగవాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కాదు మీ ప్రతాపం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే పాకిస్తాన్ ఏం కాదు కదా, తెలుగు రాష్ట్రమే కదా, ఆడికి పోయిన దానికే కదా ఇంత ఇది చేసింది. మా రాయలసీమ ప్రాంతంలో ఈ కోవా బన్ అనేది ఉపాధిగా పెట్టుకొని, అంటే వాళ్ళ ఇంట్లోనే స్వచ్ఛంగా పాలు కొనుక్కొని వచ్చి రైతుల దగ్గర పాలు కొనుక్కొని వచ్చి ఆ పాలతో తయారు చేసి ఆ కోవాని అమ్మటం అనేది మా రాయలసీమ ప్రాంతాల్లో గోవల చెరువు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటువంటి ఏరియాల్లో జరుగుతూ ఉండదు. అది ఎప్పటి నుంచో జరిగేదే. అది మీకేమన్నా కొత్తగా వచ్చేమో, మాకు ఎప్పటి నుంచో మేము దాన్ని తినున్నాం. వాళ్ళు తయారు చేసుకొని గ్రామాల్లోకి ఆటోల్లో పెట్టుకొని వచ్చి కూడా వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు. వాళ్ళ జీవనమే అది, వాళ్ళ జీవన ఉపాధిగా మలుచుకున్నారు ఆ గోవల చెరువు ఏరియా. ఆ ఏరియాలో నన్ను కూడా వీళ్ళకి తెలియజేసుకుంటూ, తెలియని వాళ్ళకు తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళు ముస్లిమ్స్ అయిన పాట, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు, వాళ్ళు ఏదో చేసినారు, ఏదో చేయబోతున్నారు, దాంట్లో ఏదో పెడుతున్నారు. 10 రూపాయల కోవా బన్లో వాడు ఏమి చేస్తాడు, వాడు ఏమి ఇస్తాడు, వాడు ఏమి దాంట్లో ఇది చేస్తాడయా, ఒక కొంత ఆలోచన చేసి వాళ్ళు కూడా మనుషులేనని చెప్పి ఆలోచన చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. సరే, మన దగ్గర మైకులు, కెమెరాలు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.